హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ యువర్ ఛానల్ తెలుగు జాబ్ పాయింట్ ఫ్రెండ్స్ మరొక సూపర్ అప్డేట్ తో మేము ముందుకు రావడం జరిగింది। ఇక్కడ మీరు గాని చూసుకుంటే కేవలం 10th క్లాస్ పాస్ అయిన వాళ్ళకి అవుట్ సోర్సింగ్ పద్ధతి మీద ఇక్కడ జాబ్స్ అయితే తీసుకుంటున్నారు। ఇలానే రెగ్యులర్ గా ఉన్నటువంటి ప్రతి ఒక్క జాబ్ ఇన్ఫర్మేషన్ మీ మొబైల్ ఫ్రీగా పొందాలి అనుకుంటే కింద డిస్క్రిప్షన్ లో కామెంట్స్ బాక్స్ లో మీకు లింక్ ఇచ్చాను, అక్కడి నుంచి కూడా రీడ్ అవుట్ చేయండి। ఏదైనా డౌట్ ఉన్నా కూడా కామెంట్స్ అనేది తెలియజేయండి। ఈ రోజు వచ్చే అప్డేట్ లో మీరు గాని చూసుకున్నట్లయితే కలెక్టర్ ఆఫీస్ లో ఇక్కడ జాబ్ అప్డేట్ అయితే రావడం జరిగింది। ఇక్కడ జాబ్ డీటెయిల్ మనం గాని చూసుకుంటే ఆఫీసర్ సబార్డినేట్ జాబ్స్ అయితే ఉన్నాయండి। ఇక్కడ మనం గాని చూసుకుంటే డిఓ మనకు డిఓ అలానే కలెక్టర్ మనం గాని చూసుకుంటే ఇక్కడ 2 జాబ్స్, అలానే మనం గాని చూసుకున్నట్లయితే 4 టోటల్ గా ఇక్కడ మీరు గాని చూసుకున్నట్లయితే 7 జాబ్స్ అయితే ఉన్నాయండి। అంటే మనకు 10th క్లాస్ ఈక్వల్గా ఉన్న వాళ్ళు మీరు ఇక్కడ పాస్ అయిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు। ఎలాంటి అప్లికేషన్ ఫీజు లేదు, అలానే ఎలాంటి రిటర్న్ ఎగ్జామ్ లేదు, ఈజీగా జాబ్ పొందే అవకాశం అయితే ఉంటుంది। అలానే డేటా ఎంట్రీ ఆపరేటర్ జాబ్స్ కూడా ఉన్నాయి। అంటే ఇక్కడ టోటల్ మనం కానీ చూసుకుంటే ఇవి కూడా మనకు టోటల్గా 7 అనేది ఉన్నాయి। టోటల్గా 14 పోస్టులు అయితే ఇక్కడ మీకు ఉన్నాయి। కేవలం ఇక్కడ మనకు ఎనీ డిగ్రీ మీరు కంప్లీట్ చేసిన వాళ్ళు కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి, ఎలాంటి సర్టిఫికేట్ అనేది ఇక్కడ అడగడం లేదు। అవుట్సోర్సింగ్ పద్ధతి మీద అయితే తీసుకుంటున్నారండి। ఫుల్ డీటెయిల్ ఎక్కడ ఉన్నాయి కింద డిస్క్రిప్షన్లో కామెంట్స్ బాక్స్లో మీకు ఉన్నాయి, అక్కడి నుంచి కూడా రీడ్ అవుట్ చేయండి। అయితే ఇక్కడ ఏంటంటే మీకు అవుట్సోర్సింగ్ పద్ధతిలో 8 మంత్స్ వరకు అయితే తీసుకుంటున్నారు। ఏజ్ లిమిట్స్ మీరు కానీ చూసుకుంటే 21 నుంచి 35 మధ్యలో ఉండాలి, 31/12/2023 నాటికి। ఓకేనండి, మరిన్ని వివరాలు ఎక్కడ ఉన్నాయి కింద డిస్క్రిప్షన్లో కామెంట్స్ బాక్స్లో మీకు ఉన్నాయి, అక్కడి నుంచి చెక్ చేయండి। ఏదైనా డౌట్ ఉన్నా కూడా కామెంట్స్ అనేది తెలియచేయండి। ఇలానే రెగ్యులర్గా ఉన్నటువంటి ప్రతి ఒక్క జాబ్ ఇన్ఫర్మేషన్ మీరు మొబైల్లో ఫ్రీగా పొందాలి అనుకుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి। థ్యాంక్ యూ, మరొక వీడియోతో మేము ముందుకు వస్తాను। ఫ్రెండ్స్, మీరు ఫస్ట్ టైం కానీ మన ఛానల్ కానీ చూస్తున్నట్లయితే ఫస్ట్ వీడియోకి లైక్ చేయండి ప్రతి ఒక్కరు కూడా, అలానే సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే ఛానల్ని ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి। అలానే పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అని క్లిక్ చేయండి। అలా చేయడం వల్ల లేటెస్ట్ అప్డేట్స్ అనేది డైలీ మీ మొబైల్లో పొందుతుంది।